వ్యాధికి ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనండి. వైరస్కి సంబంధించి మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అని వాడతాం కదా, అలాగా వైరస్కి సంబంధించి యాంటీవైరల్స్ ఏం లేవండి స్పెసిఫిక్గా మమ్స్కి. బెస్ట్ ఏంటంటే ప్రివెన్షనే. వస్తే కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు పారాసిటమాల్ ట్యాబ్లెట్, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. హైడ్రేషన్ కూడా చేసుకోవాలా. మరీ వ్యాధి తీవ్రత ఎక్కువైతే డాక్టర్ని సలహా సంప్రదించాల్సి ఉంటుందండి. ఇంకొకటి, మనం వ్యాధి రాకుండా నివారణ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం. అది ఏంటంటే సాధ్యమంతవరకు ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది, క్లోజ్ కాంటాక్ట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాను కాబట్టి, సో సాధ్యమంతవరకు ఎవరైతే మమ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళని అట్లీస్ట్ 5 to 7 days కంప్లీట్ ఐసోలేషన్ కాకపోయినా సాధ్యమంతవరకు క్లోజ్ కాంటాక్ట్ రాకుండా ఐసోలేషన్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే గాలి ద్వారా వస్తుంది కాబట్టి. ఇంకొకటి, మనం వాళ్ళని కాంటాక్ట్ కావాల్సి వస్తే కూడా మనం సాధ్యమైనంత వరకు దూరం డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్ అంటారు, పాటిస్తూ సాధ్యమైనంత వరకు చేతులు కడుక్కుంటూ, వాళ్ళు కానీ మనము కానీ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు కానీ వ్యాధిగ్రస్తులు కానీ చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం చేయాలండి. మన కోవిడ్లో కానీ మనం అందరం ఆ బారిన పడి అప్పుడు నేర్చుకున్నాం కదా, అదే ప్రికాషనరీ మెజర్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి అన్నమాట. సో మమ్స్ అనేది ఈ రకంగా చేస్తే సాధ్యమైనంత వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు అండి.